చేస్తున్నారు, మీరు జగన్ తీసుకొని జైల్లో పెట్టాలంటే అది మాది కాదు, చట్టం పనిచేస్తుంది. ఏమి తప్పు చేశాడో, ఏమి కరెక్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా పోలీసు డిపార్ట్మెంట్ న్యాయస్థానం విచారించి ఆయన జైల్లో పెడతాది. మేము రాజకీయంగా చెప్పాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నిన్ను కేంద్రంతో చెప్పి అరెస్ట్ చేపిస్తాను, న్యాయస్థానం ముందు పెడతాను, జైల్లో పెడతానంటే నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలకి చెప్పడం జరిగింది. అంతేగాని జడ్జి లేకపోతే పోలీసు లేదా కోర్టు పవన్ కళ్యాణ్ అమిత్ షానో కాదు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఏదైతే మీరు చేసిన తప్పిదాలని చట్టం దృష్టికి తీసుకొస్తాము, అరెస్ట్ చేపిస్తాము. అంతేగాని మేము మాకు నిర్ణయం తీసుకునేది ఏంటంటే వాళ్ళకి న్యాయస్థానాలు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు? కృష్ణాంజలి గారు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా లోపల పెట్టిస్తానని, అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోపల పెట్టిస్తూ మాట్లాడడం తప్ప అంటే తప్పే. ఈ రోజు న్యాయస్థానాన్ని మనం ఎలా చేతిలో తీసుకుంటాము, మనం ఎట్లా అతన్ని జైల్లోకి పెడతాము? సాక్ష్యాధారాలను విచారిస్తాయి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థలు జైల్లో పెడతాయి. కృష్ణాంజనేయులు గారు బహుశా పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ మీద పెట్టి జగన్ గారిని కాల్చాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మర్చిపోతున్నారు ఎందుకో పాపం ఆయన. కృష్ణాంజనేయులు గారు పవన్ కళ్యాణ్ అయినా అమిత్ షా అయినా కానీ ఏం చేయలేదు సార్. చట్టం తరపున తను చేసుకోబోతుంది. వేణు గారు మీరు చెప్పేది ఏమన్నా? నెక్స్ట్ కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఆ దర్యాప్తులో ఏదైతే తప్పని జైల్లో పెడతారు. రైట్ 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 కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. వేణుగోపాల్ గారి ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, అదే విధంగా కార్యనిర్వాహక వ్యవస్థ, అదే విధంగా జ్యుడిషియరీ, ఈ వ్యవస్థలకు సంబంధించిన వ్యవహారంలో వేణుగారికి ఉన్న నాలెడ్జ్ నాకు తెలియదు. నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు మీకు లక్ష్మీనాథ్ గారు మీకు తెలియాలని చెప్తున్నారు. మీరు ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్, అదే విధంగా మీరు ఒక ప్రిన్సిపల్ గా పనిచేసి కాలేజీ నడిపినటువంటి వాళ్ళు, ఒక ప్రభుత్వము అని అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ప్రభుత్వం భాగం కదా, చట్టాన్ని ఎవరు అమలు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అదే. చంద్రబాబు నాయుడిని ఆ విధంగా లోపల పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 నుంచి 11 సీట్లకు వచ్చింది. వేణు గారు ఆయన మాట్లాడిన ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి చేశాడు. వేణు గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడి ఎంక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోవాలి. రైట్ రైట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దాని వల్లే జగన్మోహన్ రైట్ 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 ఆంజనేయులు గారు, వేణు గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన చెప్పనివ్వండి ప్లీజ్. కృష్ణాంజలి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు చట్టం అమలు చేయాల్సిన ప్రభుత్వం కోర్టులు కేసులు పెట్టి మీ కామన్ సెన్స్ అని తెలుసుకుని కేసులు పెట్టేవాడు పోలీసులు, వాళ్ళని ఆదేశించి ప్రభుత్వం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నాడు. ఇదంతే తప్ప లక్ష్మీనాథ్ గారు తెలియనితనం వల్ల ఎదుటోళ్ళ మీద ఏది పెడితే మాట్లాడితే చూసే పాఠకులు తెలివి తక్కువోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ మీద భుజాలు పెట్టి తుపాకి కాల్చేది నాకు అర్థం కాదు. ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు 164 మంది ఎమ్మెల్యేలు మీరు చెప్పిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో చెప్పారు, బహిరంగ సభలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. చెప్పినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకొని ఉంటే, ఆ ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నేరస్తులైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సినటువంటి బాధ్యత 164 సీట్లు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, 21 మంది ఎంపీలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమేనా ఉంటుందా, ఉండదా? మీరు ఆ పని చేయాలా అక్కర్లేదు? అవును సార్. కృష్ణాంజలి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది, కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇదే మాట అసలు మీకు అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 164 మంది ఎంపీలు, 21 మంది ఎంపీలు ప్రభుత్వం గురించి చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి పిచ్చ వారాల వల్ల పవన్ అనవసరంగా నష్టపడుతున్నారు. అర్థమైందా? నేను ప్రభుత్వం గురించి చెప్తున్నాను. ప్రభుత్వం ఈ పని చేయాలా అక్కర్లేదా? ప్రజాధనం తిన్నటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలా అక్కర్లేదా? అది వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు ఆ రోజున జైల్లో పెట్టాడు, ఓడిపోయాడు. మీరు ఓడిపోయారంటే మీకు రాజకీయం కోసం చేస్తారా? 164 అంటే కృష్ణారావు గారు చట్టాన్ని ప్రభుత్వం చేతుల్లో తీసుకోవడానికి మళ్ళీ ఎందుకు కోర్టు, పోలీస్ స్టేషన్, దర్యాప్తు సంస్థలో అవన్నీ తీసేస్తే పర్వాలేదా? చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ జైల్లో పెడతారు జగన్ ని తప్పు చేయడం వల్లే.
దర్యాప్తు అవసరం లేదు, కోర్టు అవసరం లేదు, పోలీస్ స్టేషన్ అవసరం లేదు. డైరెక్ట్ గా మోడీయో చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతాడు. రైట్ 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 ఏం మాట్లాడతారు సార్? అలా అయిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి యొక్క అభిప్రాయం అయితే అర్థమైంది. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి. అర్జెంట్ మీరు 20 అర్జెంట్ ఏంది నాకు అర్థం కాదు, మీరు మీరు మాట్లాడేది అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలంటే చట్టం తరఫున చేసుకుపోతుంది. నెలలైంది ఏది కోడుకుంటే నేను ఎక్కడ బిగుతుంది. అవును సార్, అవును సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినట్టే మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన విధానంతోనే మీరు ఈ విధానంతో మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దర్యాప్తులు ఎందుకున్నాయి సార్? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ గారు యాక్షన్ తీసుకునేటట్టుగా ఉంటే జైల్లో ఉండాలి కదా నేరస్తులు, మరి జైల్లో పెట్టాలి కదా నేరస్తుల్ని. చంద్రబాబు నాయుడు దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది. 23 నెలల అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు ఇది అడగకూడదనంటే ఇంకేం చెప్పాలి? ఇంకోటి లక్ష్మీనాథ్ గారు మీకు కూడా చెప్తున్నాను, మీడియా కానీ చాలా మందికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడేటువంటి వాళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పేటీఎంలు అయిపోతారు. అదే విధంగా వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడితేనేమో వీళ్ళు తెలుగుదేశం అని జనసేన పేటీఎంలు అయిపోతారు. ఇక స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఉండరా, ఉండకూడదా? ఈ విధమైనటువంటి బుద్ధి లేని మాటలు అనేటువంటిది మానుకోవాలి ఎవరైనా అనేటువంటిది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. మనసులో ఏం పెట్టుకుని ఎవరు మాట్లాడుతున్నారు అనేది మోడరేటర్ మాట్లాడినా, అనలిస్ట్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అబ్జర్వ్ చేస్తారు. చట్టం వేరు, ప్రభుత్వం వేరు. చట్టం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? మీరు ఏ రకంగా మాట్లాడతారు? అలా పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏం అవసరం లేదా? ప్రభుత్వం అంటే వాళ్ళు యాక్షన్ తీసుకునేవచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మళ్ళీ బుద్ధి లేదు, గిద్ది లేదు అని మాట్లాడుతున్నారు. బుద్ధి ఎవరికి ఉందా లేదో ప్రజలు చూస్తారు. విశ్లేషణ చేయండి సార్. ప్రభుత్వాలు యాక్షన్ తీసుకునేస్తే మళ్ళీ ఇంకెవరు బయట తిరగాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా లేకపోతే కూటమి ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే దర్యాప్తు కంప్లైంట్ పోతే వాళ్ళు చూసుకుంటారు. ఎవరి చేతుల్లో ఉంటుంది? అమలు చేయాల్సి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాల్సిన చెప్పండి వేణుగోపాల్ గారు. పోలీసులకి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తాడా వీళ్ళు జైల్లో పెట్టమని చెప్పి? కోర్టులు చెప్తాయా? కృష్ణాజీ గారు, చంద్రబాబు నాయుడు చెప్తాడా? కోర్టులు చెప్తాయా జైల్లో పెట్టని వీళ్ళు బెయిల్ ఇద్దని చంద్రబాబు నాయుడు చెప్తారా? మీ జనసేన పార్టీ మీరు ఎలా ఉండదు తగలబెట్టబట్టే ఇప్పుడు జనసేన పార్టీ అలా ఉంది. ఎవరు ఆదేశాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు కాకుండా? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఏం చెప్పినా కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. విశ్లేషకులు మేము ఏం చెప్పినా కరెక్ట్ అనుకునేస్తే దాన్నే ఆమోదించావాలంటే ప్రభుత్వాలు నిలబడు, వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఎదురు తిరుగుతారు. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. కృష్ణాంజలి గారు మీరు చెప్పదలుచుకుని చివరికి చెప్పండి. ఎస్, ఆగండి ఆగండి వేణుగోపాల్ గారు, ఆయన కృష్ణాంజలి గారు మొత్తం చెప్పండి. కృష్ణాంజలి గారు మీ అభిప్రాయాన్ని చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. నా అభిప్రాయం ఒకటేనండి, చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వము 164 సీట్లు 21 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళను కూడా జైలుకు పంపించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఆ ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వర్తించాలి. వీళ్ళు చెప్పిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, కుంభకోణాలకు పాల్పడ్డారని అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, అన్ని చోట్ల చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రజాధనం తిన్నటువంటి వాళ్ళని జైల్లో పెట్టమని అడుగుతుంటే జైల్లో పెట్టడానికి మీకు తొందర ఏందని మీరు అడుగుతున్నారు. మేము వెళ్ళి అమిత్ షాని అడగలేదని చెప్తున్నారు. ఎందుకు అడగరని నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున. అంతే తప్ప వీళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు పేటీఎంలని, ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పేటీఎం తప్పు చేస్తే తప్పు సార్. అట్లాంటి మాటలు మేము ఎప్పుడు మాట్లాడడం, ఎవరు పేటీఎం మాటలు మేము మాట్లాడడం. ఎస్ ఎస్ నాగేశ్వర్ గారు, ఎస్ కృష్ణాంజలి గారు, మీరు చెప్పిన మాట అర్థమైంది, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఎందుకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలైనా ఎవరిని అరెస్టు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దాకా కాదు, మీరు ఎన్నో అభియోగాలు చేశారు, ఇంతవరకు ఎవరి మీద సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని కృష్ణాంజలి గారు అంటున్నారు. రోజా గారి మీద అభిప్రాయం మీరు చెప్పారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు. ఇక్కడేమో చట్టం పని దాన్ని చేసుకుపోతుంది, ఎవిడెన్స్ కావాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కావద్దా?
మరి మీరే చెప్పాలి. ఎందుకు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నా ప్రశ్నలు కావు, కృష్ణాంజలి గారు అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు?